హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ సి ఉద్యోగాల నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్లీ 50,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీస్ DGA FMS నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అన్ని గ్రూప్ సి పోస్టులు అండి. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే అకౌంటెంట్ విభాగంలో 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులకి 1, లోయర్ డివిజన్ క్లర్క్ 11, అలాగే స్టోర్ కీపర్కి సంబంధించి 24 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఫోటోగ్రాఫర్కి సంబంధించి 1, ఫైర్మ్యాన్కి సంబంధించి 5, కుక్కి సంబంధించి 4, ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి మల్టీ టాస్కింగ్లో చాలా ఎక్కువైతే ఉన్నాయి. 29 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ట్రేడ్స్మ్యాన్ మేట్కి సంబంధించి 31 వేకెన్సీస్ ఉన్నాయి. వాషర్మ్యాన్కి సంబంధించి 2, కార్పెంటర్ జాయినర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టైమ్ స్మిత్కి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 113 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. SC, ST, OBC, EWS జనరల్ కేటగిరీ అంటే UR అంటే జనరల్ కేటగిరీ అనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. 10th క్లాస్ పాస్ అయినా ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సైన్స్ చదివినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ట్రేడ్ స్మిత్కి సంబంధించి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే మనం అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనింగ్ అయితే చేసి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి 3 years ఎక్స్పీరియన్స్ ఈ యొక్క ట్రేడ్లలో అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాషర్మ్యాన్కి సంబంధించి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వాషర్మ్యాన్కి సంబంధించి మనకి నాలెడ్జ్ ఉంటే చాలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ట్రేడ్స్మ్యాన్ మేట్కి సంబంధించి కూడా మనకి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే అప్రెంటిస్కి సంబంధించి ట్రైనింగ్ అయితే చేసి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి కుక్కి సంబంధించి మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనం వంట చేయడానికి వస్తే చాలు అనమాట. ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైర్మ్యాన్కి సంబంధించి మనకి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకి ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. హైట్ వచ్చేసి అబ్బాయిలకి అయితే 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి మినిమం. అలా అమ్మాయిలకి మనకు వచ్చేసి 155 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మేల్కి ఫీమేల్కి మనకి ఒక వెయిట్ హైట్ చూసుకున్నట్లయితే వెయిట్ వచ్చేసి 50 kgs అయితే ఉండాలి మేల్. ఓకేనా. ఫీమేల్కి వచ్చేసి 43 kgs అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి నాన్ ఎక్స్పాండెడ్ 181.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకి 85.0 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఐ సైట్ వచ్చేసి మనకి 6/6 అయితే ఉండాలి. అలాగే ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒక టెక్నికల్కి సంబంధించి మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రఫీకి సంబంధించి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా.
అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి స్టోర్ కీపర్కి సంబంధించి మనకి 12th క్లాస్ పాస్ అయినా ప్రతి ఒక్కరు ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఒక స్టోర్ సంబంధించి కీపింగ్ అకౌంట్స్కి సంబంధించి 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 12th క్లాస్ దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏంటంటే మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. పర్ మినిట్ 30 words టైప్ చేయగలగాలి ఇంగ్లీష్లో అయితే. అదే హిందీలో అయితే పర్ మినిట్ 25 words టైప్ చేయగలిగిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టైపింగ్ లేకపోయినా అప్లై అయితే చేసుకోండి. జస్ట్ మనకి ఒక 5 days 6 days మనం ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క టైపింగ్ అయితే రావడానికి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులకు వచ్చేసి 18 నుంచి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 12th క్లాస్ పాస్ అయినా దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులకు కాబట్టి కంపల్సరీగా అయితే స్టెనోగ్రఫీ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అకౌంటెంట్ పోస్టులకు వచ్చేసి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి అన్ని పోస్టులకు సంబంధించి. మనకి ఈ యొక్క డిగ్రీ వచ్చేసి ఒక కామర్స్లో డిగ్రీ చేసినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్ దాని డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ SC ST వాళ్ళకి ఒక 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి. OBC వాళ్ళకి వచ్చేసి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్లోనే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఒకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 100 marksకి అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనమాట ఇది. దీనికి సంబంధించి మనకి టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం కూడా జరుగుతుంది. ఒక రిటన్ టెస్ట్ తర్వాత రిటన్ టెస్ట్కి సంబంధించి ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి మంచి శాలరీస్ కూడా ఉన్నాయి. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి శాలరీస్ దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అకౌంటెంట్ విభాగంలో పోస్టులకు వచ్చేసి మనకి బేసిక్ పేనే 29,200 అయితే ఉంది. ఓకేనా. ఇలా మనకి లెవెల్ 2 ప్రకారం, లెవెల్ 1 ప్రకారం శాలరీస్ అయితే పే చేస్తారు. లెవెల్ 1 ప్రకారం మనం శాలరీస్ తీసుకున్నట్లయితే మనకి బేసిక్ పే అన్ని అలవెన్సెస్తో పాటు మనం 30,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారం అయితే 35,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట మంత్లీ. ఓకేనా. అన్నీ మనకి లెవెల్ 2 లెవెల్ 1 పోస్టులు అయితే మనకి ఎక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా అయితే లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ watching. Have a nice day.